నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 12వ పీఆర్సీ మరియు ఐఆర్‌పై తాజా అప్డేట్ వచ్చింది. తగ్గించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణపై పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే దేశ నిర్మాణంలో చెమట చుక్కలున్నాయి అన్నట్టుగా జీవిత చరమకంలో మాకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు మా హక్కులను కాలరాసే చట్టాలు తేవడం అన్యాయమంటూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి పెన్షనర్ల వర్గీకరణ చట్టం తమకు గోరు గోరు చుట్టుపై రోకలి వేటులాగా అయితే మారిందని, అంటే తమకు గోరు చుట్టుపై రోకల వేటులాగా మారిందని, ఇది తమ ఆర్థిక ఆరోగ్య భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తమ న్యాయమైన హక్కుల సాధన కోసం అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి తమ గళం వినిపించడానికి సిద్ధమయ్యాయి. కేంద్ర చట్టంతో పెరుగుతున్న కష్టాలు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పెన్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుందని సంఘాలు వాపోతున్నాయి. ముఖ్యంగా వేతన సవరణ, పీఆర్సీ బకాయిలు, ప్రతి 5 ఏళ్లకోసారి రావాల్సిన పీఆర్సీ ప్రయోజనాలు, వాటి బకాయిల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం లేదా కోత విధించే ప్రమాదం ఉంది. కరువు భత్యం డీఆర్, పెరుగుతున్న ధరలను అనుగుణంగా ఇచ్చే కరువు భత్యం మరియు దాని బకాయిల విడతలలో కేంద్రం జోక్యం పెరిగి రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. వైద్య రీయింబర్స్‌మెంట్, అత్యవసర సమయాల్లో ప్రాణ నిలిపే వైద్య ఖర్చులు, బిల్లులు చెల్లింపుల్లో కొత్త నిబంధనలు, కోతలు విధించే అవకాశం ఉంది. ఈ చట్టం సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని, రాష్ట్రాల హక్కులను హరిస్తోందని పెన్షనర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి, పాత స్ఫూర్తిని కొనసాగించండి అంటూ. ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు అండగా నిలవాలని పెన్షనర్లు కోరుతున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పంపిన వినతి పత్రంలో ఆయన గతంలో పెన్షనర్ల సంక్షేమానికి తీసుకున్న చొరవను గుర్తు చేశారు. గతంలో మీరు చూపిన మానవతా దృక్పథంతో, అదే స్ఫూర్తితో మా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. కేంద్రం తెచ్చిన చట్టం వల్ల మాకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రధాన డిమాండ్ల మేరకు పెన్షనర్ల సంఘాలు తమ వినతి పత్రంలో కేవలం కేంద్ర చట్టాన్ని వ్యతిరేకించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పలు కీలక సమస్యలను కూడా ప్రస్తావించాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని ఇక్కడ మనం చూడొచ్చు. 12వ పీఆర్సీ అమలు. తక్షణమే 12వ పీఆర్సీ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి ప్రకటించాలి. రెండవది అదనపు క్వాంటమ్ పెన్షన్ ఏక్యూపీ పునరుద్ధరణ. గతంలో తగ్గించిన అదనపు క్వాంటమ్ పెన్షన్ తిరిగి పునరుద్ధరించాలి. 80 ఏళ్లు దాటిన వారికి ఇచ్చే అదనపు పెన్షన్. అలాగే కమ్యుటేషన్ కాలపరిమితి తగ్గింపు. పెన్షన్ కమ్యుటేషన్ పునరుద్ధరణ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలకు తగ్గించాలి. కుటుంబ పెన్షన్. ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నంబర్ 315లో మార్పులు చేసి వితంతువులకు, విడాకులు తీసుకున్న కుమార్తెలకు కుటుంబ పెన్షన్ అందించడంలో న్యాయం చేయాలి. ఇక ఐదవది యూజీసీ స్కేల్ హక్కు. యూజీసీ స్కేల్స్లో పనిచేసి పదవి విరమణ పొందిన వారికి రావాల్సిన ప్రయోజనాలను అమలు చేయాలి. ఆరవది అంత్యక్రియల ఖర్చులు. 10వ పీఆర్సీ సిఫార్సుల మేరకు నిర్ణయించిన అంత్యక్రియల ఖర్చులను కొనసాగించాలి. ఏడవది బిల్లుల చెల్లింపు. పెండింగ్లో ఉన్న లీవ్ ఎన్కాష్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను తక్షణమే చెల్లించాలి. ఎనిమిదవది పెన్షనర్ల డైరెక్టరేట్. పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారానికి ఒక ప్రత్యేక పెన్షనర్స్ వెల్ఫేర్ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలి. తొమ్మిదవది ఆరోగ్య బీమా. ఎటువంటి నగదు పరిమితులు లేకుండా అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో వర్తించేలాగా ఆరోగ్య బీమా కార్డులను అందరికీ జారీ చేయాలి. ఉద్యమ కార్యాచరణ మరియు భవిష్యత్ పరిణామాలు. తమ డిమాండ్ల సాధన కోసం పెన్షనర్ల సంఘాలు ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ ఉద్యమం నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, వారి డిమాండ్లపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జీవితమంతా ప్రభుత్వ సేవకే అంకితం చేసి విశ్రాంత జీవితంలో ప్రశాంతతను కోరుకుంటున్న లక్షలాది మంది వృద్ధుల సమస్యలపై ఈ మేరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి ఆందోళన కేవలం వారి ఆర్థిక ప్రయోజనాల కోసం కాదు, భవిష్యత్ తరాల ఉద్యోగుల పదవీ విరమణ భద్రతకు సంబంధించినది కూడా. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. తదుపరి పరిణామాలను వేచి చూడవలసిందే అయితే.